రమణమూర్తి గారు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, ఇది కొన్ని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇలాంటి వాళ్ళ నుంచి మనం విన్నాం. ఇప్పుడు అదే నినాదాన్ని మైనారిటీలు ముస్లింలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక మంది చేస్తున్నారు. కానీ విచిత్రంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కామెంట్లు జాతీయ జంతువుగా చేయాలంటే ఆవును మేము మాతాగా చూస్తామని చెప్పేసి ఆ అంశాన్ని జాతీయ జంతువుగా చేయాల్సిన అంశాన్ని దాటవేస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి కూడా క్లారిటీ వచ్చి మనం ఆవుతోటి మనకి సనాతన స్పెక్ట్రమ్ వీక్షకులకి మనకి మంచి అనుబంధం ఉంది. మన ఆవు సబ్జెక్ట్ మీద హిందూ మతంలో ఆవును ఎట్లా డీల్ చేస్తారనేది మనం చాలా లోతుగా మాట్లాడుకున్నాం గతంలో. అయితే ఇవాళ దాన్ని ఒక రాజకీయ సాధనం కింద అధికారంలో రావడానికి, ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల్లో మతోన్మాదాన్ని జొప్పించడానికి ఆవుని ఒక సాధనం కింద, ఒక కార్డు కింద కంటిన్యూస్గా చాలా ఎఫెక్టివ్గా చాలా దశాబ్దాలుగా ఈ హిందూ మతోన్మాద శక్తులు వాడటం అనేది జరిగింది. దానివల్ల ప్రజలు కొంత ప్రభావితం అయినారు. కౌబెల్ట్ రాష్ట్రాలను కూడా మనం కొన్నిటిని అంటాము. ఇది గోరక్షకుల పేరు మీద దాడులు జరిగినాయి చాలా. ఈ దాడులలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అఖ్లక్ అనేటువంటి వ్యక్తిని 2015లో మొదటిసారి అతని మీద, అంటే అంతకుముందు కూడా దాడులు జరిగినాయి, దాడులు చేయడం కానీ ఉనాలో గుజరాత్లో దళితుల్ని చొక్కాలు విప్పించి మరి చాలా అర్ధనగ్నంగా నిలబెట్టి అందరి ముందు రాడ్లతోటి కర్రలతో కొట్టిన చాలా ఘోరమైన దృశ్యాలు, హృదయ విదారకమైన మనం చూసాం. బీహార్లో కూడా జజ్జర్ అనే ప్రాంతంలో సజీవదహనం చేయడం దళితులు జరిగింది. ఇట్లా దళితులని, మైనారిటీలని దాడులు చేయడానికి, ప్రజలను మతోన్మాదం ఎక్కించడానికి ఆవు అనే దాన్ని సాధారణంగా వాడుకున్నారు. మనం గతంలో సనాతన స్పెక్ట్రమ్ వేదిక మీదనే మనం చర్చించుకున్నాము. చాలామంది మనం దీన్ని బయట పెట్టినప్పుడు ఏమనంటే, హిందూ మతం అనేది పరిణామం చెందేటువంటి మతమే కానీ అదేమి ఒక నిలువ నీరు ఉన్నటువంటి ఒక చెరువు లాంటిది కాదు. కొత్త నీరు వచ్చి పాత నీరు పోయి ప్రవహించేటువంటి ఒక సజీవ నది హిందూ మతం అనేది. అంచేత హిందూ మతంలో భావనలు మారుతూ ఉంటాయి. వాస్తవంగా వేదంలో గోవు వధకి సంబంధించి, గోవును బలి ఇచ్చేదానికి సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, బలమైన ఆధారాలు, సూక్తాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినటువంటి పుస్తకాల నుంచే మన ఇద్దరం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మనం ఆ మాట అనగానే ఒక కలకలం వచ్చి అట్లా ఎట్లా అండి దానికి ఆధారాలు చూపించండి అని అంటే, మనం విస్తారంగా 7-8 గంటల వీడియో కూడా ఒకసారి చేసాం. అంతేకాకుండా వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి చాలా వివరమైనటువంటి ఆధారాలతో త్రిమతాచార్యులు, రామానుజాచార్యులు వారు ఏమన్నారు, శంకరాచార్యులు వారు ఏమన్నారు, శాయణాచార్యులు వేదానికి భాష్యానికి చాలా ముఖ్యమైన వారేమన్నారు, అలాగే మధ్వాచార్యుల వారు ఏమన్నారు, ఇస్కాన్ వాళ్ళు ఏమన్నారు, ఇట్లా మనం చాలా వివరంగా మొత్తంగా పశువధకు సంబంధించి, గోవధకు సంబంధించి హిందూ మతంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, అదే సందర్భంలో తర్వాత మారుతూ వచ్చినటువంటి భావనలు, మారుతూ వచ్చిన క్రమంలో హిందువులు గోవును గౌరవించడం, అలాగే సావర్కరు గోవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని చెప్పడం, గోవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని సావర్కర్ చెప్పడం అనగానే గుండె గుబేలు పొంది. ఎందుకంటే ఆయనే ఈ హిందూ మతోన్మాద సిద్ధాంతానికి కర్త, పిత, సమస్తం. ఆయనే హిందుత్వం అనేటువంటి పుస్తకం రాసి ఈ సిద్ధాంతాన్ని తయారు చేసినవాడు. మరి ఆయన గోవుకు సంబంధించి గోవు సకల దేవతా స్వరూపం ఏమిటి, దాంట్లో దేవతలు ఉండడం ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, దాని ముక్కులో ఉంటారా, దాని వీపులో ఉంటారా, ఆ గోవుని పోషించేటువంటి రైతు ఒక దెబ్బ కొడితే చాలామంది దేవతలు నడువులు విరుగుతాయా, లేకపోతే దాని ముక్కులోనూ దాని మూత్ర ఆశయాల్లోనూ కూడా చాలా మంది దేవతలను ఇబ్బందులు పడతారా అని, అదేమన్నా ఉత్తరప్రదేశ్ నుంచి పలానా దగ్గరికి వెళ్ళేటువంటి రైల్లో కంపార్ట్మెంట్లో కుక్కుని జనం అంతా పోయినట్టు అట్లా పోతారా అని ఎక్కిరిస్తూ ఆయన చెప్పిన విధానం, గోవుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, గోవుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఆయన చెప్పిన విధానం కూడా మనం చెప్పినప్పుడు చాలామంది గుండెలు పగిలినాయి. ఆ విషయాలు కూడా మనం వివరంగా గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రజలకి అవగాహన ఉండదని, మెమరీ తక్కువని ముస్లింలని టార్గెట్ చేస్తూ, దళితుల్ని టార్గెట్ చేస్తూ, హిందూ మతంలో మిగతా శక్తుల్ని కన్సాలిడేట్ తమ వైపుకి ఏకపక్షంగా కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ హిందూ మతోన్మాద శక్తులు ఒక వ్యూహ ప్రకారం ఈ గోవును ముందుకు తెచ్చి గోరక్షక దళాలు అనేటువంటిది మనం అంతకుముందు ఇప్పుడు వినలేదు. ఇది కూడా మనం గతంలో విస్తారంగా మన పాత వీడియోల్లో కనిపిస్తాయి, విస్తారంగా మాట్లాడుకున్నాము. ఒకే ఒక సందర్భంలో గోరక్షకులు సారీ చెప్పారు.
ఎప్పుడంటే 25 కిలోమీటర్ల వెంటాడు ఒక బ్రాహ్మణి చంపేశారు. బ్రాహ్మణ అబ్బాయిని చంపేశారు. ఈ బ్రాహ్మణ అబ్బాయిని చంపేసినప్పుడు వాళ్ళ హృదయాలు కలుక్కుమన్నాయి. దళితులు చచ్చిపోతే కలుక్కుమనవు, మైనారిటీలు చచ్చిపోతే కలుక్కుమనవు. అసలు ఈ బక్రీద్ పండుగ వస్తుంది అని తెలిసినా మరి హిందూ వేరే సందర్భాలు ఏదైనా వచ్చినా, వాళ్ళకి ఎన్నికలు వచ్చినా, వేరే సందర్భాలు వచ్చినా ఈ గోవుకు సంబంధించిన గర్జనలు అటు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ గోవును మేము రక్షిస్తాము, గోవు మాకు మాత అని మాట్లాడడం అనేది చూస్తాం. కరెక్ట్గా సీన్ రివర్స్ అయింది మీరు ఇందాక చెప్పినట్టు. ఇవాళ నేను అనుకుంటున్నాను, మొదట ముస్లిం సోదరుల్లో ముఖ్యమైనటువంటి ఈ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళని నేను అభినందించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు దే డిడ్ రైట్ థింగ్. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి ముస్లిం పెద్దలు చాలా గొప్ప వివేకవంతమైనటువంటి గొప్ప పని చేశారని నేను అనుకుంటున్నాను. సాధారణంగా మతోన్మాదానికి లోనైపోతూ ఉంటారు. ఏమంటే ఖురాన్లో ఎక్కడైనా ఉందా ఆవును చంపాలి, ఖచ్చితంగా ఆవును వండుకునే తినాలి? ఏమి లేదండి వాస్తవంగా. ఆవును చంపకపోతే నష్టమే లేదు. మనం ప్రకటించాము ఆవును హిందువులు గౌరవిస్తున్నారయ్యా చాలామంది అని చేత మీరు చెప్తున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా మాకు శాఖలు ఉన్నాయి, దేశం అంతా శాఖలు ఉన్నాయి, ప్రపంచంలోనే పెద్ద సంఘం మాది అని అటు బిహెచ్పి వారు, ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వాళ్ళు కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఒక ఏకాభిప్రాయం తీసుకురండి, మీరు చేయండి అంటే మనకందరికీ తెలుసు నార్త్ ఈస్ట్లో గోవధని అనుకూలంగా ఉండడమే కాదు, గోవధని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని వ్యతిరేకించడానికి బీజేపీ వాళ్ళు ముందుంటున్నారు. ఇది అనేక సందర్భాల్లో ఒక యాత్రని వాళ్ళు అడ్డుకున్నారు, అది కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా కేరళలో వాళ్ళ వైఖరి రకరకాలుగా ఉంటుంది. గోవును అయితే ముందుకు పెట్టరు. బెంగాల్లో కూడా నాకు తెలిసి ఎన్నికలకు ముందు పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దానికి ఏదో ఒక జీవో తీసుకొచ్చారు. దాంట్లో హిందువుల నుంచే దానికి వ్యతిరేకత రావడం ప్రారంభం. ఆ జీవోలో కూడా అండి బెంగాల్ మంత్రి కూడా మాట్లాడి గోవు 14 ఏళ్ల వరకు మాకు మాత, గోమాత, 14 ఏళ్ల తర్వాత దాన్ని చంపొచ్చు అని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన. చాలా గోవు 14 ఏళ్ల తర్వాత చంపొచ్చు, గోవుకి ఏమైనా సమస్య ఉంటే కనుక సర్టిఫికేట్ ఇచ్చేస్తాము, మా మాతను మీరు చంపేయచ్చు అనేది చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం అంటే దీంట్లో సంక్లిష్టతను వాళ్ళు అర్థం చేసుకోలేదు. మనం చెప్తున్నాము గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అని, అంటే ఇది మీరు మొదలు పెట్టారు, మీరు ప్రజల్లో నమ్మించే స్థాయికి తీసుకొచ్చారు. వాస్తవంగా హిందువులు మాంసాహారం తింటారు, బీఫ్ను తింటారు. ఇది అందరికీ నిత్య జీవితంలో తెలిసిన విషయం. చాలా చోట్ల ఇది కాదు అని రకరకాలైనటువంటి మాటలు చెప్పినా నిలబడేవి కావు. సరే, నేను వ్యక్తిగతంగా హింసను అంగీకరించను. వ్యక్తిగతంగా ఏ పశువు యొక్క మనం ఆవు పాలు తాగే కంటే కూడా గేదె పాలు ఎక్కువ తాగుతాం. గేదె పాలతో ఉన్న టీని, కాఫీని తాగుతారు. నేనైతే ఏది తాగను. కానీ ఈ పాలు తాగడమే లాజిక్ అయితే కనుక ఆవులాగే గేదె కూడా మనకు మాతే కావాలి. కొంతమంది మేక పాలు తాగుతారు, మేక కూడా మాతే కావాలి. ఈ మాతలను చంపొద్దంటే మనం ఖచ్చితంగా పశుహింస మానేయాల్సి వస్తుంది. ఇది పశుహింస మానేయాలని నేను కోరుకుంటున్నాను. పశుహింస మానేయటం అనేది అదొక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మేము మహావీరుడు జయంతిని చేస్తాం జయ భారత ఉద్యమం తరఫున, దాన్ని పశుహింస చేయకూడదని చెప్తాం.